దేవుడు మీకు తోడైయుండునుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ఆఫ్ ద సన్ అండ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. దేవుని యందు ప్రియమైన వారలారా, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి కృపను బట్టి ఆయన యొక్క ప్రత్యేకమైనటువంటి ధ్యాన కాలంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. క్రైస్తవ సంఘం యొక్క కాలక్రమం లేదా కాలంధర లేదా క్యాలెండర్ అని పిలువబడేటువంటి దానిలో మనకు ప్రధానంగా లిటర్జికల్ సీజన్స్, ఆరాధన యొక్క కాలాలు, ప్రధానంగా 6 కాలాలను మనం చూస్తాం. మొదటిది ఆగమనం, అడ్వెంట్. అనంతరం క్రిస్మస్. మూడవది సామాన్య సమయమైనటువంటి ఎపిఫనీ. నాలుగవది లెంట్ అనేటువంటి కాలం. అనంతరం పునరుద్ధానం. చివరిదిగా సామాన్యమైనటువంటి పెంతుకోస్తు యొక్క అనుభవముతో ఈ 6 వర్గీకరణల ద్వారా క్రైస్తవ క్యాలెండర్ను మనం పాటించటం అనాదిగా వస్తున్నటువంటి బహు గొప్ప సంప్రదాయాలలో ఇది ప్రధానమైనటువంటిది. నేడు మనం యావత్ విశ్వం ఈ యొక్క లెంట్ కాలంలో ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తూ మానసికంగా, ఆధ్యాత్మికంగా, భౌతికంగా ఈ మండల కాలం అని పిలువబడేటువంటి ఈ లెంట్కు సిద్ధపడుతున్నటువంటి భక్త గ్రేసరులైనటువంటి వారందరికీ కూడా దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి పుణ్యమైన నామంలో వారికి భగవంతుని యొక్క ఆశీస్సులు, పశ్చాత్తాపపడేటువంటి ప్రజలకు దేవుని యొక్క ఆశ్వాసనాలు, పాప క్షమాపణానుభవాలు, దేవునితో తిరిగి అనుసంధానమయ్యే ఒక అనిర్వచనీయమైనటువంటి అనుభూతిలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ లెంట్ లేదా నేడు మనము ఆచరించే బుధవారం, దీనిని భస్మ బుధవారం గాను, లేదా బూడిద బుధవారం గాను, లేదా విభూది బుధవారం గాను మన వ్యవహారికమైనటువంటి భాషలో దీనిని పిలవటం మనకు ఆనవాయితీగా ఉన్నటువంటి ఒక సంప్రదాయం. భస్మ బుధవారానికి ప్రధానమైనటువంటి విశ్వవ్యాప్తంగా ప్రధానమైన అనేకమైన సంఘాలు నేటి ప్రత్యేకమైనటువంటి ఇటు ఆరాధనకు దేవుని యొక్క భక్తులను మరి వారు సిద్ధపడి దేవుని సన్నిధానములోనికి అగుపడి తమ్మును తాము ఈ రానయ్యున్నటువంటి 40 దినములు అకుంఠితమైనటువంటి దీక్ష, పట్టుదలతో మరి కఠోరమైనటువంటి ప్రార్థనతో తమ యొక్క దేహాన్ని, ఆత్మను, ప్రాణాన్ని, పంచేంద్రియాలను ప్రభువు యొక్క కృప వలన సంపూర్ణమైనటువంటి నిగ్రహములోనికి వారు తీసుకుని వచ్చి దేవునికి స్వీయ, వారికి ఇతరులకు ఆయాసకరమైనటువంటి ఆయా ప్రవర్తనలో పరివర్తనము పరిశుద్ధాత్మ దేవుని ద్వారా చేసుకోవడానికి తీసుకునేటువంటి ఒక దీక్ష లేదా కట్టుకునేటువంటి ఒక కంకణం. నేటి ఈ భస్మ బుధవారం రోజున ప్రతి యాజకుడు లేదా సేవకుడు గత సంవత్సర కాలంలో వాడబడినటువంటి మటల ఆదివారం రోజున యేసుక్రీస్తు ప్రభుల వారికి జీవోత్సాహంలో దేవునిని ఆరాధించి మహిమపరచి కేరింతలు కొట్టి విజయానికి సూచికగా వాడినటువంటి ఆ కొమ్మలు, రెమ్మలు లేదా మట్టలను చాలా జాగ్రత్తగా, భక్తిగా వాటిని భద్రపరిచి నేటి దినము అవి దేవాలయంలోనికి తీసుకొని రాబడిన తరువాత యాజకుడు వాటిని అభిషేకించి ప్రార్థించి వాటిని భస్మముగా మార్చి లేదా బూడిదగా మార్చి ఆ యొక్క బూడిదను యాజకుని యొక్క హస్తము ద్వారా నుదిటి పైన సిలువ గుర్తును వేసి యాజకుడు ఈ విధమైనటువంటి మాటలతో వారికి కావలసినటువంటి ప్రేరణను, కావలసినటువంటి ప్రార్థనను, కావలసినటువంటి సందేశాన్ని వారికి అందిస్తాడు. మే the ashes on your forehead be a reminder of God's love and forgiveness. కొన్ని సందర్భాలలో ఈ విధంగా యాజకుడు ఆ యొక్క విభూదిని లేదా భస్మాన్ని, బూడిదను విశ్వాసి యొక్క నుదిటి పైన సిలువ గుర్తును ముద్రించి రిమెంబర్ దట్ యు ఆర్ డస్ట్ అండ్ టు డస్ట్ యు షల్ రిటర్న్. జ్ఞాపకం ఉంచుకోండి, మీరు మన్నుతో చేయబడ్డారు, తిరిగి మన్నైపోతారు. మరికొన్ని సందర్భాలలో రిపెంట్ అండ్ బిలీవ్ ఇన్ గాస్పెల్. ఈ పైన ఉన్నటువంటి 3 పదాలను ప్రాచుర్యంగా యాజకుడు మరి వాడుతూ ప్రతి విశ్వాసి యొక్క నుదిటి పైన సిలువ గుర్తును వేసి
మానవుని యొక్క ఉనికి ఎక్కడ ఆరంభమైంది, మానవుని యొక్క అంతం ఎక్కడ అవుతుంది, ఈ రెండిటి మధ్యలో సాగేటువంటి జీవన యాత్రలో లేదా విశ్వాస యొక్క ప్రయాణములో మనిషికి కావలసినటువంటి సత్యాన్ని ప్రతినిత్యము ప్రబోధిస్తూ జీవనానికి కావలసినటువంటి విజ్ఞానాన్ని ఎట్టి మాటలతో పొందుపరచడం ఆనవాయితీగా వేల సంవత్సరాలుగా క్రైస్తవ సంఘం ఆచరిస్తున్నటువంటి వ్యవహారం. ఇది ఒక మాటలో చెప్పాలి అనంటే, క్రైస్తవ సంఘానికి యూదులు అత్యంత భక్తి నిష్ఠ శ్రద్ధలతో జరిపేటువంటి యోమ్ కిప్పర్, ద డే ఆఫ్ అటోన్మెంట్ అండ్ పెనెన్స్, ఇది యూదుల నేటికిని వారి యొక్క ఆచారంలో గోనె పట్టు కట్టుకొని బూడిదను తల మీద వేసుకొని వారు చేసినటువంటి పాపాలకు పశ్చాత్తాపపడుతూ భగవంతుని సన్నిధానంలోనికి వచ్చి దేవునిని పాపక్షమాపణ కొరకు దేవుని యొక్క ఆగ్రహము నుంచి అనుగ్రహము పొందడానికి వారు చేసేటువంటి ఓ ప్రయత్నం లేదా ప్రక్రియ. దాదాపు యాష్ వెన్స్డే భస్మ బుధవారం కూడా ఒక రకంగా ఇలాంటిది అని చెప్పడంలో ఏ సందేహం లేదు. ఆది క్రైస్తవ సంఘంలో దేవుని యేసు ప్రభును తమ రక్షకునిగా అంగీకరించిన తర్వాత వారు చేసినటువంటి దోషములకు మరి వారు ప్రజల మధ్యలోనికి వచ్చి ఇలాంటి ప్రక్రియ గోనెపట్టె కట్టుకొని బూడిదను వారి యొక్క శిరస్సుల మీద వేసుకొని తమ పశ్చాత్తాపాన్ని ప్రజల ముందు ప్రకటించడం ఆది క్రైస్తవ సంఘం యొక్క చరిత్రలో మనము నేర్చుకుంటున్నటువంటి ఒక చరితార్థమైనటువంటి సత్యము, పాఠము, పరంపరంగా వస్తున్నటువంటి ఒక గొప్ప సంస్కృతి లేదా దాని యొక్క ఆచారం. దీనిని ప్రప్రథమంగా ఆది క్రైస్తవ సంఘం అనగా 300 సంవత్సరాలు దాదాపు ఆ సమయంలో మరి పోప్ గ్రెగరీ I అనేటువంటి మరి మత పెద్ద వారు సెప్టెంబర్ 3, 590 నుంచి మార్చ్ 12, 604 సంవత్సరాల మధ్యలో వారు దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి దేవుని సంఘ పెద్దగా వారు చేసినటువంటి పరిచర్యలో మరి వారు ఇట్టిది ఈ యాష్ వెన్స్డే లేదా భస్మ బుధవారం అనేటువంటి ఈ సంస్కృతిని వారు సంఘానికి పరిచయము చేసి దానిని ఉనికిలోనికి తీసుకుని వచ్చినారు. పాశ్చాత్యంలో ఉన్నటువంటి క్రైస్తవ్యం అంతా కూడా ఇటు ఆచారాన్ని మరి 1091వ సంవత్సరం వరకు వారు ఆచరించినట్టు చరిత్రలో అనేకమైనటువంటి చారిత్రాత్మక ఆధారాలు నేటికి మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే 11వ శతాబ్దంలోనికి వచ్చేసరికి ఇట్టి ఆచారం భస్మ బుధవారం రోజున విభూదిని లేదా భస్మాన్ని నుదుటిపైన మరి సిలువ గుర్తు వేసేటువంటి ఇటు సాంస్కృతికమైనటువంటి ఆచారాన్ని మరి విశ్వవ్యాప్తంగా ఆచరించడం ఆరంభం చేయబడ్డది. మిత్రులారా, స్నేహితులారా, ఈ గుడ్ ఫ్రైడే లేదా యాష్ వెన్స్డే ఈ 2 రోజులు ఆది క్రైస్తవ సంఘం చాలా నిష్ఠతో వారు ఇట్టి ఉపవాసాన్ని ఈ 2 రోజులు ఆచరించినట్టుగా మరొకసారి మనకు ఆది క్రైస్తవ సంఘంలో మనం ఇట్టి సాంస్కృతికమైనటువంటి ఆనవాయితీ ఆచారాలు ఉన్నట్టు చరిత్రలో మనం చూస్తాం. మరి ఈ ఉపవాసం అనేటువంటిది ప్రార్థన పూర్వకంగా ప్రజలు పశ్చాత్తాపపడుతూ ఉపవాసం ఉండవలసినటువంటి అగత్యాన్ని ఆది క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి పెద్దలు, మత పెద్దలు, విశ్వాసులు, సంఘ నాయకులు తప్పనిసరిగా సంఘానికి ఎట్టి బోధన నిర్దేశకత్వంలో వారి ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసాన్ని పెంపొందించడానికి ఇటిది ఆచరణలో ఉంచినట్టు మనం చూస్తాం. యోవేలు గ్రంథంలో ఇటు విషయం వారి యొక్క పాపముల నిమిత్తం వారు పశ్చాత్తాపపడడం అనేటువంటిది ఒక ఎత్తైతే, చేసినటువంటి పశ్చాత్తాపం తిరిగి పునరావృతము కాకూడదన్నటువంటి నియమ నిబంధనను ఆచరించటము మరొక ఎత్తుగా యోవేలు గ్రంథంలో మనం చూస్తాం. 51వ సంకీర్తన అద్భుతమైనటువంటి ఉత్తర ప్రత్యుత్తరముల భాగంలో మనం చూస్తాం.
మరి పాప క్షమాపణ కొరకైనటువంటి భిక్ష, పాప క్షమాపణ కొరకైనటువంటి అర్థనాదం, పాప క్షమాపణ కొరకైనటువంటి ప్రార్థన. అక్కడ భక్తుడు దేవునికి నివేదిస్తున్నటువంటి వైనాన్ని, చాలా అనిర్వచనీయమైనటువంటి అక్షర రూపాన్ని భక్తుడు అక్కడ ఇచ్చినట్టు మనం చూస్తాం. మరి కొరింథీయులకు పౌలు గారు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం లేదా 6 నుంచి 20వ వచనం 2వ వచనంలో మనం చూస్తే పౌలు గారు ఒక చక్కని సలహా ఇస్తారు సంఘానికి. టు బికమ్ రెకన్సైల్ టు గాడ్, దేవునితో సమాధాన పడడానికి కావలసిన అగత్యాన్ని వారు మాట్లాడతారు. కమింగ్ బ్యాక్ టు ద గాస్పెల్ రీడింగ్, మత్తయి సువార్త 6:1 నుంచి 6 వచనాలు. మరి అక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ప్రబోధంలో, మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. కావున ధర్మము చేయునప్పుడు మనుషుల వలన ఘనత పొందవలనని వేషధారులు సమాజ మందిరములలోనూ వీధులలోనూ చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు, వారు తమ ఫలములను పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చెయ్యి చేయనది ఎడమ చేతికి తెలియకయుండవలెను. అట్లయితే రహస్యముందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుష్యులకు కనబడవలనని సమాజ మందిరాలలో వీధుల మూలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టం. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. 16 నుంచి 18 వచనాలలో ఈ విధంగా లిఖించబడి ఉన్నవి. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. స్నేహితులారా, మరి దేవుడు యొక్క కృప, మరి ఉపవాసమును గూర్చినటువంటి ప్రబోధాన్ని మనం విన్నాం. నేటి దినం భస్మ బుధవారం. ఈ బూడిద యొక్క ప్రాముఖ్యత మనం ఇంతకుముందే గమనించినాం. విభూదిని లేదా బూడిదను లేదా భస్మాన్ని భక్తుని యొక్క నుదుటి పైన సిలువ గుర్తి వేసి జ్ఞాపకం ఉంచుకోండి. రిమెంబర్ that you are made out of dust and to dust you will return. Repent and believe in gospel. పశ్చాత్తాపపడండి. దేవుని యొక్క పరిశుద్ధ సువార్త యందు మోక్షమున్నది గనక ఆ పరిశుద్ధ సువార్త వైపు మీరు తిరిగి రండి లేదా మళ్ళీ దేవుని వైపు రండి అన్నది భావం. ఇట్టి ప్రక్రియ అంతట్లో సంఘము ఏ రకమైనటువంటి సందేశాన్ని భక్తునికి లేదా విశ్వాసికి అందించే ప్రయత్నం చేస్తుంది? పైన చెప్పబడినటువంటి మాటలు, పశ్చాత్తాపపడండి, పరిశుద్ధ సువార్తలను విశ్వసించండి, జ్ఞాపకం ఉంచుకోండి, మీరు మన్నుతో చేయబడ్డారు, తిరిగి మన్నైపోతారు, మట్టిలో కలిసిపోతారు. ఇటు మాటలు చాలా కర్కశత్వాన్ని మన యొక్క చెవిలో వినికిడిలో ఉన్నప్పటికీ యథార్థమైనటువంటి సత్యాన్ని ఇట్టి మాటలు మన మనస్సులో నుంచి హృదయానికి, మన ప్రాణాత్మలకు అవి చేరవేయడములో ఒకవేళ మనము కృతార్థులము కాగలిగితే మన దేవుడు సంఘము ద్వారా మనతో ఏమి మాట్లాడుతున్నాడో మనము గ్రహించగలుగుతాం. నేటి దినం సంఘం మనకిస్తున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి సందేశం ఏంటంటే ఫర్మ్ కన్విక్షన్ దట్ వీఆర్ క్రియేటెడ్ ఫ్రమ్ ఎర్త్. భగవంతునికి, దేవునికి ఇష్టమైనటువంటి మన్నులో నుంచి నీవు నేను చేయబడ్డాం. కేవలము దైవము యొక్క కృప మాత్రమే మనకు ప్రాణం పోసింది. తద్వారా మనము మట్టితో చేయబడిన ఈ ఘటము,
ఈ శరీరము కేవలము మనతో మాత్రమే భేదము కాకుండా మిగిలినటువంటి అనేకమైనటువంటి మనుజులతో మనము అనుసంధానమై ఉన్నామన్నటువంటి సత్యము దేవుడు ఇక్కడ మనకు జ్ఞాపకము చేస్తూ మరొక పర్యాయము ప్రబోధిస్తున్నాడు. నీ తోటివారు నీ సాటివారు కూడా నీలాంటి వారే అన్నటువంటి ఒక సుహృద్భావమైనటువంటి సందేశాన్ని ఈ మాట మనకు వివరిస్తూ ఉంది. రెండవది ఏంటంటే, ఈ మట్టితో చేయబడినటువంటి ఘటం మనకిస్తున్న సందేశం ఏంటి అనంటే, మిగిలినటువంటి జీవము కలిగినటువంటి సృష్టితో కూడా మనకు అనుసంధానము కలిగి ఉంది. వీఆర్ కో-హ్యూమన్ బీయింగ్స్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద క్రియేషన్. మూడవ సత్యం ఏంటనంటే, మన్నులో నుంచి ప్రాణము బయటకు వచ్చే స్వభావం ఉన్నది. ఇది మొదటి సందేశం సంఘం మనకిస్తున్నటువంటిది. రెండవ సందేశం ఏంటనంటే, వి ఆర్ మోర్టల్ బీయింగ్స్, అనగా మనము మర్త్యమైనటువంటి వారము. ఏదో ఒక దినం ఈ తనువును విడిచి, ఈ శరీరాన్ని విడిచి మనము వెళ్ళిపోవలసినటువంటి వారమే. భూమి మీద జీవితము శాశ్వతము కాదు. క్షణభంగురమైనటువంటి ఈ జీవితాన్ని చూసి మురిసిపోయి దేవునిని నీవు విడిచిపెట్టి వెళ్ళకూడదన్నటువంటి ఒక కర్కశమైనటువంటి సత్యాన్ని, ఒక నిగూఢమైనటువంటి నిజాన్ని ఇట్టి మాటల వెనుక ఉన్నటువంటి గూఢార్థము ద్వారా మనము ఈ రోజున సంగ్రహింపబద్ధులమై ఉన్నాము. మూడవ సత్యం మనకు సంఘం అందిస్తున్న సందేశం ఏంటంటే, అవర్ బాడీస్ బికమ్ డస్ట్ వెన్ బరీడ్ అండ్ యాషెస్ వెన్ ఇట్ క్రిమేటెడ్. మన యొక్క దేహాలు ఖననం అనంతరం ఇటు పార్థివ దేహాలు తిరిగి మన్నులో కలిసిపోతాయి. ఒకవేళ ఖననానికి లోబడితే అవి బూడిదగా మారిపోతాయి. దేర్ఫోర్ నీ జీవితం, నా జీవితం చాలా చాలా చిన్న జీవితమని, ఎప్పుడు ఏమి ఎలా జరుగుతుందో తెలియనటువంటి జీవితమని నీవు గ్రహించి, గమనించి, గుర్తించి దానికి అనుగుణ్యంగా నీ జీవితాన్ని ప్రతినిత్యము మలుచుకొని, ఈ జీవితానికి, శరీరానికి, ఆత్మకు, ప్రాణానికి ప్రధాన కారణము కర్త, కర్మ, క్రియ అయినటువంటి క్రీస్తును అంటిపెట్టుకొని అనునిత్యం నీ జీవనయానాన్ని కొనసాగించవలసినటువంటి అగత్యం ఇటు మాటలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. రెండవ సందేశం, ఈ భావగర్భితమైనటువంటి మాటలు, నీవు మన్నుతో చేయబడ్డావు, తిరిగి మన్నైపోతావు అన్న దానిలో రెండవ సందేశం సంఘం మనకిచ్చేది ఎ స్ట్రాంగ్ వార్నింగ్, ఒక బలమైనటువంటి హెచ్చరిక ఇస్తుంది. భూమి మీద నీవు దేవుని యొక్క ఆజ్ఞను, దేవుని యొక్క ఆలోచనను, దేవునికి విరుద్ధమైన జీవితాన్ని నీవు జీవిస్తే అశాశ్వతమైనటువంటి ఈ భూమిని నీవు వెళ్ళిన తర్వాత నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి దేవుని యొక్క రౌద్రానికి, కోపానికి, బహుశా మనము పడేటువంటి వేదనకు నీవు గురి కావలసి వస్తుంది. పాపమును గురించి పశ్చాత్తాపడకపోతే, పాపమును గురించి ప్రాయశ్చిత్తము దేవుని చెంత నీవు పొందలేకపోతే తిరిగి నీవు నరకానికి నిశ్చయముగా వెళ్ళతావన్నది దీని భావం. రిపెంటెన్స్, పశ్చాత్తాపం అనేది కేవలము మనం చేసినటువంటి పనులను, వాటిని బట్టి మనస్సు నొచ్చుకోవడం, బాధపడడం, జస్ట్ సేయింగ్ సారీ అని మాత్రమే కాదు. దాని యొక్క భావం ఏంటి అనంటే, చేసిన తప్పును గుర్తించి, గ్రహించి, అది తిరిగి పునరావృతము కాకుండా నీవు తీసుకోవలసినటువంటి కార్యాచరణ. మూడవ సందేశం, నీవు మన్నులో నుంచి తీయబడ్డావు, తిరిగి మన్నైపోతావు. దీని యొక్క సందేశం యొక్క మూడవ సందేశం ఏంటనంటే ఎ లవింగ్ ఇన్విటేషన్. దేవదేవుడు పాపము భరితమైనటువంటి మానవుని యొక్క స్వభావానికి
ఒక ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని ఆయన ఇస్తున్నాడు. సమయాన్ని టు రియలైజ్ అండ్ అక్నాలెడ్జ్ అవర్ సిన్ఫుల్ కండిషన్. నా పాప స్థితిని నీవు గ్రహించగలిగితే, ఈ సమయంలో మనిషికి కావలసినటువంటి ప్రాథమికమైన అభ్యాసం ఏంటి అని అంటే ఆత్మావలోకనం. యు నీడ్ టు ఇంట్రాస్పెక్ట్ ఆఫ్ యువర్ సెల్వ్స్. నేను నీతిమంతుని అనేటువంటి ఆ దృష్టి ఉన్నంత మట్టుకు మనలో ఉన్నటువంటి అవినీతి బహుశా మనకు కనబడకపోవచ్చు, బహుశా మనకు వినబడకపోవచ్చు. అయితే దేవుని యొక్క నీతిలో, దేవుని యొక్క దృష్టిలో, దేవుని యొక్క ఆ దర్శనములో నీవు ఏ రకమైనటువంటి రిజర్వేషన్స్ లేకుండా ఉన్నా పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధికి ఓ రక్షక అని నిన్ను నీవు ఆయన చెంతలో సమర్పించుకున్నప్పుడు కలంకము లేనటువంటి ఆయన ముఖ దర్శనములో మనలో ఉన్నటువంటి కలంకాలను, మనలో ఉన్నటువంటి ఆయాసకరమైనటువంటి ప్రవర్తనను ఒక అద్దం ముందు చూసుకోగలిగినట్టు చూసుకోవడానికి చేసేటువంటి ఆ ప్రక్రియ కొరకు దేవుడి రోజున మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. యు నీడ్ టు రియలైజ్ ఇట్. రెండవది, యు నీడ్ టు అక్నాలెడ్జ్ ఇట్. చేసినటువంటి పాపాన్ని ఒప్పుకొని తీరాలి. ఈ ఒప్పుకొని తీరడానికి మనిషికి గుప్పెడంత గుండె కావాలి. నిజమే, మనం పాపం చేసినాం. మన ప్రవర్తన వలన అనేక మంది ఆయాసం పొందుతున్నారు. అట్టి ప్రవర్తనలో పరివర్తన రానంత కాలం పరిశుద్ధత అనే దానికి బహుశా మన జీవితాలలో చోటు ఉండకపోవచ్చు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ విచ్ ఐ కెన్ సీ ఈస్ అ ప్రాడిగల్ సన్. తప్పిపోయి వచ్చినటువంటి కుమారుని యొక్క ప్రవర్తననే, వాడు పొందినటువంటి పరివర్తననే బహుశా మరి పాప క్షమాపణకు మనం తీసుకోవలసినటువంటి కార్యాచరణ అన్నది నా వ్యక్తిగతమైనటువంటి భావన. నౌ కమింగ్ బ్యాక్ టు అనదర్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దిస్ యాష్ వెన్స్డే, దట్ ఈస్ బిబ్లికల్ యూజ్ ఆఫ్ యాషెస్. ఈ భస్మము లేదా ఈ బూడిద అనేటువంటిది పరిశుద్ధ గ్రంథంలో దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి? బైబిల్ అనుసారంగా బూడిద లేదా భస్మము ఇది విలాపముకు సూచికగా మనం చూస్తూ ఉన్నాం. భస్మము తర్వాత గోనె సంచి, sackcloths and ashes are often associated in the Bible. Sackcloth is something which is quite rough and harsh, a coarse material. These are the symbolisms that very often we find in the Bible, where people have expressed their repentance, where people have expressed their mourning over the things that have really happened in one's life. వెరీ పర్టికులర్లీ ప్రాముఖ్యంగా యోబు గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా సెలవివ్వబడ్డది. అతడు ఒళ్ళు గోకు కొనుటకై చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా. And same we can see a similar practice. Second book of Sam, chapter 13, verses 19, where Tamar behaves in such a way. And also we find in the book of Jonah, chapters 3 and verses 6. యోనా గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనంలో ఈ విధంగా మనం చూడగలుగుతాం. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములను తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. నినివే ప్రజలకు పశ్చాత్తాపపడి గోనెపట్టు కట్టుకొని బూడిదలో కూర్చుని దేవుని యొక్క అనుగ్రహానికి ప్రాధేయపడండని ఆయన ఆజ్ఞను ఇచ్చెను. పరిశుద్ధ గ్రంథం అంతట్లో కూడా పశ్చాత్తాపానికి, విలాపానికి, తమ యొక్క నిజమైనటువంటి ప్రవర్తనలో పరివర్తనానికి చక్కని సూచికగా ఇట్టి బూడిదను దేవుని ప్రజలు వాడినటువంటి అనేకమైన దాఖలాలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినాం. వాట్ ఈస్ ద యాష్ వెన్స్డే లైఫ్ మెసేజెస్? జీవితానికి కావలసినటువంటి సందేశం ఇట్టి భస్మ బుధవారం లేదా బూడిద బుధవారం మనకు ఇస్తుంది. 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఒకటి, యు ఆర్ ఇన్వైటెడ్ టు మేక్ ఎ రియల్ కన్వర్షన్. సత్యమైనటువంటి యథార్థమైనటువంటి మార్పునకు, యథార్థమైనటువంటి జీవనంలో
సంపూర్ణమైనటువంటి ఒక మార్పునకు, నమ్మదగినటువంటి మార్పునకు ఇట్టి భస్మ బుధవారం నిన్ను ఆహ్వానిస్తూ ఉంది. రెండవది ఏంటంటే ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ రెన్యూవల్ ఆఫ్ లైఫ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ లెంట్. ఈ లెంట్ మండల కాలం 40 దినాలు. మరి తిరిగి మనల్ని మనం నిత్య నూతనత్వము చేసుకోవడానికి ఈ కాలము దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఒకటి, సమూలమైనటువంటి, సమగ్రమైనటువంటి, సంపూర్ణమైనటువంటి మార్పు ఒక ప్రక్క అయితే, పునర్నిర్మాణం, దేవుడు కోరుకున్నటువంటి జీవనము, దాని యొక్క విలువల యొక్క పునర్నిర్మాణము మరొక వైపు. ఈ రెండు కూడా ఈ మండల కాలములో ఈ భస్మ బుధవారం రోజున ఈ రెండు కావడానికి కావలసినటువంటి మూలాలను కూడా మనకు పరిశుద్ధ గ్రంథం ప్రబోధం చేస్తుంది. మొట్టమొదటి మూలం ఏంటంటే ఇట్ ఈస్ బై ఫాస్టింగ్, ఉపవాసం ఉండటము ద్వారా. ఏ విధంగా ఉపవాసం ఉండాలి, ఉపవాసంను గురించినటువంటి విషయాలు నేను మీతో పంచుకుంటాను. కానీ సమూలమైనటువంటి మార్పు, రెండవది పునర్నిర్మాణం, ఇవి రెండిటికి కావలసినటువంటి మూలాలలో ప్రధానమైనటువంటి మూలం ఉపవాసం. రెండవ మూలం ప్రార్థన. మూడవ మూలం ఆర్మ్స్ గివింగ్, దానాలు ధర్మాలు చేయడం. నాలుగవది ఏంటంటే డూయింగ్ పెనెన్స్, చేసినటువంటి పాపానికి పశ్చాత్తాపపడడం. అండ్ బీయింగ్ రికన్సైల్డ్ టు గాడ్, దేవునితో మనము సమాధానపడడం. ఈ 4 మూలాల మీద ఈ 40 రోజుల మండల కాలంలో మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి స్థితిని మనం పునర్నిర్మాణం చేసుకోవడానికి దేవుడు మనకు మరొక అవకాశాన్ని అందించి అనుగ్రహించినాడని